ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువ లేదు. వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించిన వారు, అస్పష్టత నుంచి బయటకు వచ్చినవారు, ఊహించని వారు, తెలియని వారు, హీరోస్ కానివారు, అండర్ డాగ్స్. మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం. అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుషులే, కొంత స్థాయి వరకు సాధారణమైన వారే. కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే, మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే. ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని. మనకంటే ముందు వెళ్ళిన వారు ఏజ్, స్టేషన్, స్టాచర్, గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే, మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయనెంత సాధారణంగా తీసుకున్నా అసాధారణమైన ప్రభావానికై యూజ్ చేస్తాడు. బైబిల్లో మనం మళ్ళీ చూసే కథ అదే. దైవజనులు, ఆయన ప్రవక్తలు, ఆయన అపోస్తలులు అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు. దేవుడు వారి ద్వారా కార్యం చేయనంత వరకు. అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్లిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు. వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో, అర్థంతో, తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు. దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు. ఆయన మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు. నేను డేవిడ్ జెరిమియాని. ఈనాటి జీవిత మలుపు కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కోవిడ్ పాండమిక్ మొదలైన సమయంలో చాలామంది స్టూడెంట్స్ క్లాసెస్కి అటెండ్ కానందుకు ఎక్స్క్యూజ్ చేయబడ్డారు. అయితే ఆ స్టూడెంట్సే కొన్ని నెలల తర్వాత స్కూల్కి తిరిగి వెళ్ళడానికి వెయిట్ చేయలేకపోయారు. వ్యక్తిగతంగా క్లాసులో ఉండి నేర్చుకునేది సవాళ్లతో కూడిందే అయినా లాభాలు నష్టాల కంటే ఎక్కువని తెలుసుకున్నారు. కొన్నిసార్లు మనము ఆ స్టూడెంట్స్ లాంటి వారమే. దేవుని విశ్వాసపు స్కూల్లోని కష్టమైన పాఠాల నుంచి ఎక్స్క్యూజ్ చేయబడితే బావుండనుకుంటాం. అవి శ్రమల మీదుండే పాఠాలు. అయితే దేవుని విశ్వాసపు స్కూల్ సెషన్ ఉన్నప్పుడే ఎక్కువగా విశ్వాసంలో ఎదుగుతామని చివరికి తెలుసుకుంటాము. దేవుడు పరీక్షా సమయం నుంచి వెళ్లమన్నప్పుడే ప్రవక్త అయిన ఏలియా అదే విషయాన్ని తెలుసుకున్నాడు. ఈనాటి విశ్వాసపు పాఠశాల అనే శీర్షికల సందేశంలో ఏలియా ఏం నేర్చుకున్నాడో, అతని అనుభవం నుంచి మనం ఏం లాభం పొందగలమో తెలుసుకుందాము. మీలాంటి ఒకరు అనే సిరీస్ని మనం ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో కొనసాగించుదాం. జీవిత మలుపు కార్యక్రమాన్ని చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు విశ్వాసపు పాఠశాల అనే సందేశాన్ని డాక్టర్ జెర్మియా చెప్తారు. క్రైస్తవ జీవితంలోని హుందా అయిన ఆలోచనల్లో ఒకటేంటంటే, మనం ఎవరేమవుతామన్న దానిలో దేవునికి ఎక్కువ ఆసక్తి కలుగుతుందన్న సత్యము, మరియు మనం ఏం చేస్తామన్న దానికంటే ఎవరన్న దానిలో అన్నదే. మనం ఏం సాధిస్తామన్న దానికంటే ఎలా జీవిస్తామన్న దాని గురించే ఎక్కువ చింతిస్తాడు. ఆయన ఉద్దేశము క్రైస్తవులను నిర్మించడం, కెథీడ్రాల్స్ని కాదు. ఆయన ఫోకస్ ప్రజల మీదే, ప్రోగ్రాం మీద కాదు. ఈ కారణం చేత ఒక వ్యక్తి జీవితంలో దేవుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆయన వివరించలేని ఈవెంట్స్ని ప్రిపేర్ చేయడానికి మరియు రాజ్యంలో మరింత గొప్ప విధానంలో ఆయన్ని సేవించడానికి ఆయన సిద్ధపరిచే వారిని పూర్ణంగా చేయడానికి ఎక్కువగా అనుమతిస్తాడు. కొత్త నిబంధన ఇలా చెప్తుంది: ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతికుమారుని దండించును. ఎక్కువగా మన జీవితాల్లో కష్టమైన విషయాలు జరిగినప్పుడు అదేదో తప్పు ఉందన్న దానికి నిరూపణ కాదు, కానీ ఏదైనా రైటు అన్నదానికి సాక్ష్యము. ఆయన ప్రేమించు వానిని శిక్షించును. దేవుడు మీ తండ్రి అని దండన నిరూపిస్తుంది. ఆయన మిమ్మల్ని తన బిడ్డలా చూసుకుంటున్నాడని. దండన అనేది ప్రతికూలం కాదు. దండన అనేది ఎక్కువగా సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రేమకు ఎంతో గొప్ప నిదర్శనము. ఈనాటి మన స్టడీలో దేవుడు ఏలియాని విశ్వాసపు పాఠశాలలో ఎన్రోల్ చేయబోతున్నాడు, లేదా డిసిప్లిన్ కల పాఠశాలలో. అతని ముందున్న సవాళ్ల కొరకు అతన్ని మంచి స్థానంలో ఉంచగలిగే విశ్వాసపు సిద్ధాంతాలను అతడు తెలుసుకోవలసి ఉంది. ఈ పుస్తకంలో అతని పూర్తి జీవిత కథ ఉన్నందున ఏలియాకు ఏం జరగబోతోందో మనకు తెలుసు.
పూర్తి దేశంలోని పేగన్ ప్రవక్తలందరినీ ఎదుర్కొంటూ ఒక రోజున పర్వత శిఖరం మీద నిల్చుంటాడని మనకు తెలుసు. అక్కడ స్వయంగా వారితో యుద్ధం చెయ్యాలని, అందరూ చూస్తుండగా వారి ముందు చెయ్యాలని చెప్పబడుతుంది. ఆ పనిని చేయడానికి ఏలియా నేర్చుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఇవే. కనుక మొదటి రాజులు 17వ అధ్యాయంలోని మొదటి వచనంలో మనల్ని యూస్ చేయడానికి దేవుడు సిద్ధపడుతుండగా ఆయన మనకు బోధించడానికి యూస్ చేసే 4 పాఠాలని గురించి చదవబోతున్నాం. మొదటి దానిని నేను విశ్వాసపు ప్రక్రియ అని అంటాను. మొదటి రాజులు 17లో ఇలా ఉంది. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా అప్పుడు ఆ క్షణంలో రాజైన అహాబునకు నెంబర్ 1 పబ్లిక్ శత్రువుగా అయిపోయాడు. ఏలియా రాజును ఎదుర్కొంటుండగా అతనికి బహుశా ముందే తెలుసు. ఎందుకంటే మనం వచనంలో చదివాం ఏమనంటే, అతని తోటి ప్రవక్తలనెంతో మందిని రాణి అయిన యెజెబెలు నిర్మూలన చేసింది అని. గుర్తుందా? ఆమె ఇజ్రాయేల్ అంతటా యెహోవా ప్రవక్తలను వెతుకుతూ వెళుతుంది. ఆమెకు ఒకరు కనపడగానే వారిని బయటికి తెచ్చి వారిని చంపేసేదని. ఏలియా రాజు ముందు నిల్చున్నప్పుడు అతనికి తెలుసు స్వయంగా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నాడు అని. అతనికి ఆ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. అయినా అది దేవుడు అతనికి ఇచ్చిన మొట్టమొదటి పని. దాన్ని నెరవేర్చేంత ధైర్యం అతనికి ఉంది. ఎవరో సలహా ఇచ్చారు. ఏమనంటే, గిలాదు నుంచి ఇజ్రాయేలుకు ఏలియా బయలుదేరిన రోజున అహాబుకు అతను ఇవ్వబోయే సందేశంతో అతను ఆశ్చర్యపోయి ఉంటాడని. ఓకే, నాకు అర్థమైంది. అయితే తర్వాత ఏం జరిగింది? దేవా, ఇప్పుడు రెండవ అడుగు ఏమిటి? తర్వాత ఏం జరగబోతుందన్న దాని గురించి ఏలియాకు ఎటువంటి సందేశం ఇవ్వబడినట్లు రాసి లేదు. యెహోవా పట్ల విధేయతతో అతను వెళ్ళాడు. దేవుడు అతనికి ఇవ్వమన్న సందేశాన్ని అతను ఇచ్చాడు. 2వ వచనంలో ఈ చిన్న ఫ్రేజ్ని మనం చదువుతాము. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమవుతుంది. పిమ్మట ఏమిటి? ముందుగా ఆ తరువాత అతడు దేవుడు చేయమన్న పనిని చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో దేవుడు అతనికి చెప్పాడు. ఇక్కడ మనము విశ్వాసపు ప్రక్రియను గురించి మాట్లాడుతున్నాం. దేవుడు ఏలియాతో చేయమని చెప్పింది అతడు చేసిన తర్వాత యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఆ విధంగానే ఎప్పుడూ విశ్వాసపు ప్రక్రియ పనిచేస్తుంది. యెహోవా ముందు విధేయత యొక్క ఒక్కొక్క అడుగే ఆ ప్రక్రియ అనేది. ఒక ఆజ్ఞను మనం పాటిస్తాం, తర్వాత ఆయన మరొకటి ఇస్తాడు. ఒక అడుగు వేస్తాం, అప్పుడైన 2వ అడుగులోకి నడిపిస్తాడు. అది నాకు అలాగే మీకు కూడా ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? మనం పూర్తి కథని తెలుసుకోవాలనుకుంటాం. అది ఎక్కడ ముగుస్తుందో చూడాలనుకుంటాం. ఏ మరియు జెడ్కి మధ్యన మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నామో తెలుసుకోవాలంటాం. అయితే దేవుడు అలా పనిచేయడు. ఆయన ఒక అడుగు ఒకసారి నడిపిస్తాడు. మనలో ఎంతమందికి ఏలియాలా ధైర్యం కల ఒక క్షణం కొరకు దేవుని పట్ల విధేయతతో అనుసరించడానికి విశ్వాసం ఉంది? తరువాత అతను ఫీల్ అవడానికి ఇప్పుడు దేవా తర్వాత ఏమిటి అని. చూడండి, కొత్త నిబంధనలో పౌలుకి ఆ అనుభవం ఉంది. గొప్ప అపోస్తలుడు. అదే అధ్యాయంలో అతని మారుదలను రికార్డ్ చేసిన ఈ మాటలు ఉన్నాయి. అతడు వణుకుచూ ఆశ్చర్యపోతూ ఇలా, ప్రభువా, ఇప్పుడు నన్నేమి చేయమంటావని అడిగాను. అందుకైన అతనితో లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. మీరు గాని హెబ్రీయుల పుస్తకాన్ని చూసి 11వ అధ్యాయాన్ని అంతా చదివితే అలా జీవించిన వారి కథలతో అది నిండి ఉంటుంది. విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. నోవహు ఓడను సిద్ధము చేసినప్పుడు మీరు ఎప్పుడైనా నిజాన్ని గురించి ఆలోచించారా? అంతకు ముందు ఎన్నడూ భూమి మీద వర్షం అనేది లేదు అని. ప్రజలు అతన్ని అడిగినప్పుడు ఏం చేస్తున్నావని అతను అనేవాడు, నేను ఒక ఓడను చేస్తున్నాను. నువ్వెందుకు ఓడను చేస్తున్నావు? ఎందుకంటే వర్షం పడబోతోంది. అంటే ఏంటి? నోవహుకు తెలిసిందంతా ఏంటంటే, రోజు పనికి వెళ్ళి దేవుడు తర్వాత ఏం చేయమని చెప్తాడో అంతవరకు ఒక మేకుని కొట్టడమే పని. అబ్రహాము కథ నాకు ఇష్టము. వచనం చెప్తోంది, అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఒకలా మనలో చాలామంది అన్నట్టు, అవునా, దేవుడు అబ్రహామును లేచి వెళ్ళమన్నట్టు బైబిల్ చెప్తోంది. అయితే ఆయన అబ్రహాముకు ఎక్కడ వెళ్ళాలో చెప్పలేదు. నన్ను అనుసరించి నేను తీసుకువెళ్తానని చెప్పాడు. నాకు శారా అన్న ఇష్టమే. విశ్వాసమును బట్టి శారాయు తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందెను. బహుశా అది బైబిల్ యొక్క తక్కువ అంచనా అనుకుంటాము. ఎందుకంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఆమె ఎంచుకొనెను. కనుక
హెబ్రీ 11 నుంచి మరొక ఉదాహరణ. ఒక దినమున యెహోవా యెహోషువకు చెప్తాడు ఏమనంటే వాళ్ళు యెరికోని తీసుకోబోతున్నారని. యెహోషువకు దేవుని యుద్ధ పథకం అర్థమైంది. అది అతని జీవితంలో ఎన్నడూ విన్నంత అత్యంత వింతైన విషయం. వచనంలో ఇలా చదువుతాము, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. మీరు ఆ ఊరేగింపులో ఉండగలరా? 7 రోజులు వరుసగా రోజు లేచి దేవుడు వేయమన్న అడుగుని వేస్తూ పట్టణం చుట్టూ తిరగాలి అంటే అర్థం ఏంటి? చూడండి, ప్రభువైన దేవుడు మనం పట్టణం చుట్టూ 7 సార్లు తిరగాలని చెప్పాడు. ఇక చివరి రోజున మనమంతా ఒకే రోజున చెయ్యాలి. అప్పుడు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. నేను అలా చేసుండేవాడినని నాకైతే తెలీదు. మీలో కొంతమంది నాలాంటి వారే అనుకుంటున్నాను. చూడండి, నేర్చుకోవడానికి విశ్వాసపు క్రమం ఒక కఠిన పాఠం. ఎందుకంటే మనలో చాలామంది మొదటి అడుగు వేయడానికి ముందే భద్రత కొరకు పూర్తి ప్లాన్ తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం. అయితే దేవునితో నడకలో మనం 2వ అడుగు, 3వది లేదా 4వది ఎక్కడికి తీసుకుని వెళ్తుందో అన్న ఐడియా కూడా లేకుండానే మొదటి అడుగును వేయవలసి ఉంటుంది. విశ్వాసపు క్రమము ఏంటి? అది ఏంటంటే ఈరోజు మీ ముందు ఉన్నప్పుడు రేపటిని గురించి అడగకండి. ఈ వారం ఇంకా గడవక ముందే వచ్చే నెలను గురించి అడగకండి. దేవుని వాక్యాన్ని తీసుకుని ఒకసారి ఒక అడుగు వేయండి. విశ్వాసమును బట్టి జీవించడం అంటే వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు దేశాన్ని డ్రైవ్ చేసి వెళ్లడం లాంటిది. మీరు మీ కార్ని హైవేలో పార్క్ చేసి ఇలా అనాలనుకుంటే, ఇక్కడి నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు ప్రతి లైటు గ్రీన్గా మారనంత వరకు నేను కదలను అని. అప్పుడు మీరు ఎంతో దూరం వెళ్లలేరు. దేవుడిచ్చే గ్రీన్ లైట్లను తీసుకోండి. కొన్నిసార్లు కాషన్ లైట్లు కూడా పర్వాలేదు. అయితే ఎప్పుడు ఒక్కసారికి ఒక్క లైటే, అవునా? ప్రతిరోజు ఎలా వస్తుందో అలా తీసుకోమని యేసు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు చేస్తున్న దాని మీద గమనాన్ని ఉంచమంటున్నాడు. భవిష్యత్తును గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడితే రెట్టింపు సమస్యతో ముగిస్తాం. రేపటి చింత, ఆతురత అంతా కూడా ఈరోజు మనదవుతుంది. అప్పుడు రేపు కూడా అది ఉంటుంది. కనుక మనం దాన్ని తగ్గించడానికి అసలు కొంచెం కూడా ఏమీ చెయ్యము. రేపటి అడుగును గురించి తెలియకుండా ఈనాటి అడుగుని మీరు వేయగలరు. ఎందుకంటే ఇంత దూరం తీసుకువచ్చిన మీ దేవుడు ఆయనే భవిష్యత్తులోనికి తీసుకుని వెళ్తాడని మీకు తెలుసు కనుక మొదటి పాఠము విశ్వాసము యొక్క క్రమము. ఇప్పుడు 2వది, మనం ఈ పాఠాన్ని విశ్వాసమునకు సిద్ధపరచుట అని అందాం. 2వ వచనంలో ఇలా ఉంది, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. మీకు తెలుసా, కెరీతు వాగు అనే దానిని ఎన్నడూ తెలుసుకోలేదు అని. ఆర్కియాలజిస్టులు, స్కాలర్లు, ఇజ్రాయేల్ అంతా పైనుంచి కింద వరకు తెలిసిన ప్రజలు కూడా కనుక్కోలేకపోయారు. కెరీతు వాగు ఎంత చిన్నదంటే అది ఎక్కడ ఉందనేది ఎవ్వరికీ తెలీదు. అది యోర్దాను నదికి ఒక చిన్న ఉపనది. యెహోవా ఏలియాతో ఇలా చెప్పాడు, కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు. భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతుడైన మనిషిని అప్పుడే ఏలీయా ఎదుర్కొన్నాడు. బహుశా దాక్కోవడానికి సిద్ధంగా లేడు. అయితే దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది. దేవునికి తెలుసు కర్మేలు పర్వతం మీద కొన్ని రోజుల్లో ఏలీయా ఏం చేయబోతున్నాడు. అది అహాబు ఎదుట అతడు చేసింది చాలా చిన్న విషయమని. ఇప్పుడు ఏలీయా విశ్వాసంలో ఏర్పాట్లు చేసుకోవడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. విశ్వాసాన్ని నేర్పించే దేవుని యొక్క సిద్ధాంతము చెప్పేది వినండి. అది ఒంటరిగా ఉండే సిద్ధాంతము. ఏలియా ఎంతో ఒంటరి మనిషిని నాకు ఫీలింగ్ ఉంది అతని గురించి చదివినందువల్ల. మొదటి నుంచి చివరి వరకు మీరు అతని జీవితాన్ని గాని చదివితే మనకు పేరు తెలిసిన 2 అసోసియేట్స్ మాత్రం అతనికి ఉండేవారు. ఒకానొక సమయంలో అతడు మరియు ఎలీషా ఇద్దరూ కలిసి పరిచర్య చేస్తూ ఉండేవారు. కొంచెం సమయం కొరకు అతనికి పరిచర్య చేస్తుంది సారెపాతులోని విధవరాలు అనబడిన ఒక ఆమె. అయితే మిగతా రోజులన్నీ ఏలియా ఒంటరిగా ఉన్నట్టే కనిపించాడు. తోడనేవారు ఎవరూ లేరు, కలిసి పనిచేసేవారు కూడా లేరు. కోపంతో ఉన్న ఒక రాజు నుంచి కాపాడ్డానికి ఏలియాను దేవుడు కెరీతు వాగు వద్ద దాచి ఉంచుతాడు. రాజు చాలా కోపంతో ఉంటాడు. ప్రతిరోజు వర్షం లేని మేఘాలను అహాబు చూస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఇజ్రాయెల్లోని పంటంతా పాడైపోవడం చూస్తాడు. ప్రతిరోజు ఇజ్రాయెల్లో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడాన్ని చూస్తాడు. ఏలియాని నిందించి అతనిని మరియు ప్రవక్తల కుటుంబాలన్నిటినీ నిర్మూలనం చేయాలనుకున్నాడు. నిజానికి బైబిల్ చెప్తుంది, ఆ కాలంలో ఆ రాజకుటుంబం యెహోవా ప్రవక్తలను ఓచకోత కోయడం మొదలుపెట్టింది అని. మొదటి రాజులు 18:4లో అది ఉంది. కనుక ఏలియా అతని రక్షణ కొరకే దేవుని చేత దాచబడతాడు. ఇప్పుడు ఆర్కియాలజిస్టులే దాన్ని తెలుసుకోలేకపోతే మనం ఆశ్చర్యపోనవసరం లేదు, అహాబుకు తెలియలేదంటే. అయితే ఏలియా రక్షణే దేవుని ముఖ్యమైన ఇష్యూ అని నేను అనుకోను. ఏలియా కొరకు దేవుని ముఖ్యమైన ఇష్యూ
అతన్ని కాపాడడం కాదు, కానీ అతన్ని సిద్ధపరచడమే. వాగు వద్ద దేవుడు ఏలియాని దాచడానికి కారణం అతను నెమ్మదిగా ఉంటే అతని మార్గంలో రాబోయే సవాళ్ల కొరకు అతన్ని సిద్ధపరచడం కొరకే. దేవుడిది ఎలా చేస్తాడన్నది ఎన్నడైనా మీరు గమనించారా? బైబిల్ దాదాపుగా అంటే మీరు వెనక్కి వెళ్ళి దీన్ని మనసులో ఉంచుకుని బైబిల్ని చూస్తే అది ఒకలాగా, ఓ ఆయన ఇలా ఎన్నడూ చెయ్యడా అంటే యోసేపు కొంతకాలం గుంటలో గడుపుతాడు, అలాగే జైల్లో కొంతకాలం, రాజభవనంలో సమయం గడపడానికి దేవుడు అనుమతించడానికి ముందుగా. మోషే నిజంగా ఒక క్లాసిక్కే. మోషే 80 ఏళ్ల జీవితాన్ని అతని చివరి 40 ఏళ్ల జీవితం కొరకు సిద్ధపరచడానికి దేవుడు వెచ్చించాడు. మోషే 120 ఏళ్లు జీవించాడు. మొదటి 80 ఏళ్లు ఏర్పాటు కొరకు, చివరి 40 ఏళ్లు పరిచర్య కొరకు. ఎవరో చెప్పారు మోషే తన మొదటి 40 ఏళ్లు ఎవరిలానో ఉండడం నేర్చుకున్నాడని, ఆ తర్వాత 40 ఏళ్లు ఎవరూ కాకుండా, ఇక చివరి 40 ఏళ్లు దేవుడు ఏమీ కాని వారిని తీసుకుని ఎవరో ఒకరిగా చేయగలని నేర్చుకున్నాడని. నాకు తెలుసు ఈరోజు ఇక్కడున్న వారిలో కొందరు సిద్ధపడుతున్న కాలంలో ఉన్నారు అని. కొన్నిసార్లు అయితే సిద్ధపడుతున్న కాలంలో ఉండడం ఎంతో చికాకుగా ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ గుర్తుంది. దాని గురించి మీకు చెప్తాను. నేను సెమినరీలో ఉన్నాను. నార్త్ వెస్ట్ బైబిల్ చర్చ్ ఫోర్ట్ వర్త్లోని ఒక చర్చిలో పనిచేసే ఒక చిన్న పనిని నేను డోనా తీసుకున్నాము. అది స్టాక్ యార్డ్స్ని దాటి జాక్స్ బోరో హైవే మీద ఉంది. ప్రతి ఆదివారం ఉదయాన్నే మేము అక్కడికి డ్రైవ్ చేసుకుని వెళ్ళి రాత్రి చాలా ఆలస్యంగా తిరిగి వచ్చేవాళ్ళం. మీరిది నమ్మరని నాకు తెలుసు. మీరిది విశ్వాసమును బట్టి నమ్మాలి. నా పని ఏంటంటే నేను ఒక యూత్ పాస్టర్ని, క్రిస్టియన్ ఎడ్యుకేషన్లో కొంచెం పనిచేశాను. అంతేకాదు నేను కాయర్ని నడిపేవాణ్ణి. నాకు తెలుసు, వింటేనే నవ్వొస్తుంది కదూ. ఆ రోజంతా అక్కడ పనిచేస్తూ మమ్మల్ని ఆ చర్చికి అంకితం చేసేవాళ్ళం. పాస్టర్గా ఉన్న ఆయన చాలా గొప్ప మనిషి. ఆయనంటే నాకు ఇష్టం. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. నమ్మండి నమ్మకపోండి, అప్పటి వరకు డాలస్ సెమినరీ పూర్తి ప్రోగ్రామ్ని చేసింది కేవలం ఆయనే, గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంతో సహా. ఎన్నడూ కూడా ఏ కంటే తక్కువగా పొందకుండా ఆయన చేశారు. ఆయన ఎంతో తెలివైన మనిషి. అయితే నేను రోజంతా అక్కడ పనిచేసేవాడిని. డోనా నేను రెడీ అయ్యేవాళ్ళం. నమ్మండి నమ్మకపోండి, మాతో పాటు రోలప్ కార్డ్స్ని తీసుకుని వెళ్లేవాళ్ళం. అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేవాళ్ళం. చేసి కిచెన్లోకి వెళ్లి తలుపులు మూసుకుని వీటిని నేల మీద వేసుకుని ఓ కునుకు తీసేవాళ్ళం. అలసిపోయినందువల్ల పనిచేసాం. మేమిద్దరం ఫుల్ టైం జాబ్స్. నేను ఒక స్టూడెంట్ని. సర్వీస్ అయిపోయిన తర్వాత కారులో కూర్చున్నాక ముందుగా చూసుకునేవాళ్ళం ఆ రోజున ఏం జరిగింది అని, దేవుడు చేసిందని కృతజ్ఞతలు చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత డానాతో నేను ఇటువంటిదేదో చెప్పేవాడిని. చూడు హనీ, కొన్నిసార్లు నాకు నేను టైంని వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. నాతో పాటు కాలేజీకి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది వాళ్ళు కాలేజీకి వెళ్ళి బైబిల్ డిగ్రీ పొంది చర్చిల్లో పాస్టర్లుగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదంతో చర్చి కూడా ఎదుగుతోంది. ప్రజలు క్రీస్తు వద్దకు వస్తున్నారు. రేపు నేను లైబ్రరీకి వెళ్ళాలి. అది నాకంత ఉత్సాహకరంగా కనిపించలేదు, లైబ్రరీకి వెళ్ళడం. ఇక ప్రతి వారం మేము ఇంటికి రావడంతోనే రేడియోని ఆన్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు రేడియో ప్రోగ్రాం ఒకటి ఉందని తెలిసింది. ఆ ప్రోగ్రాం పేరు రివైవల్ టైమ్. ఆ ప్రోగ్రాంలో వచ్చే స్పీకర్ పేరేంటంటే సీఎం వార్డ్. ఆయన రేడియోలోకి రాగానే నేను ఆయన శక్తివంతమైన స్వరాన్ని విని ఇవాంజలిజం కొరకు ఆయనకున్న ఉత్సాహాన్ని చూసి ఎంతగానో కదిలించబడేవాణ్ణి. ఆయన తన ప్రోగ్రాం చివరిలో ఎప్పుడూ ఈ పూర్తి దేశాన్ని ఆయన సభలాగా ఊహించుకునేవారు. ఆయన అనేవారు, కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడా వరకు వాళ్ళంతా ఇప్పుడు వేదిక వద్దకు చేరుకుంటున్నారు అని. ఆయన రాష్ట్రాల నుంచి వెళ్తున్నట్టే ఉండేది. మీరు మీ కళ్ళను మూసుకుని, అంటే మీరు డ్రైవింగ్లో లేనప్పుడు కూడా మీ కళ్ళు మూసుకుని అదంతా జరగడాన్ని చూడగలుగుతారు. పరిచర్య గురించి ఆయన ఎవాంజలిజం మరియు ఉత్సాహపు స్పిరిట్ని సృష్టించారు. అంటే దాదాపుగా నాకు దాన్ని వినాలని ఉండేది కాదు. నా భార్యతో ఇలా అనేవాడిని, మనం వదిలిపెట్టి ఒక చోటు చూసుకుని ఒక చర్చను ఆరంభించాలేమో అని. అయితే ఈరోజు వెనక్కి తిరిగి ఆ సమయాన్ని ఎంతో ఆశీర్వాదంగా చూస్తాను. ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన దానికి ఆ సిద్ధపరచబడిన మౌనంగా ఉన్న సంవత్సరాలు ఎంతో ముఖ్యమైనవి. సిద్ధపడ్డానికి సమయాన్ని వెచ్చించే అవకాశం కలిగినందుకు ఎంతో కృతజ్ఞతలు. దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఒక విషయం తెలుసా, ఆ వాగు నుంచి ఇప్పటికీ దాదాపుగా 50 ఏళ్ల నుంచి చేపలు పడుతున్నాను. దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నప్పుడు బోధించింది. అప్పుడు నచ్చలేదు, కానీ ఇప్పుడు దేవుడేం చేశాడో చూడగలను. దేవుడు మిమ్మల్ని దేని కొరకు సిద్ధపరుస్తున్నాడేమో. ఇప్పుడు మీ జీవితంలో ప్రత్యేకమైనది ఏది జరిగినట్లు మీకు కనిపించడం లేదేమో. అయితే మీరు దేవునితో నడుస్తున్నారు. ఆయనతో మీ సంబంధం బాగుంది. మీరు ఆయన్ని రోజు అడుగుతున్నారు, తర్వాత ఏంటి దేవా అని, నన్ను ఏం చేయమంటావని. సిద్ధపడుతున్న దినములను అలక్ష్యం చేయకండి. దేవుడు ఏదో చేయబోతున్నాడు. మీకు విశ్వాసపు నియమం లేదా ఏర్పాటుని గురించి త్వరగా చెప్తాను. 17వ అధ్యాయంలో ఇలా రాసుంది, ఆ వాగునీరు త్రాగుదువు, అతడు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా,
అతడు పోయి యెహోవా సెలవు చెప్పన యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు తాగుచూ వచ్చెను. దేవుడు వెళ్ళమన్న చోటికి ఏలీయా వెళ్ళి ఉండడం పైన ఏలీయా కొరకు దేవుని ఏర్పాటు ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవునికి కాకోలములపైన అధికారం ఉంది కాబట్టి. సమస్త ప్రాణులకు ఆయనే దేవుడు. బైబిల్ చెప్తోంది, దేవుడు ఏలీయాని కెరీతు వాగు వద్దకు పంపినప్పుడు ఆయన కాకోలములను పిలిచి వాటికి ఒక కొత్త పనిని అప్పగిస్తాడు. ఏలీయా ఉండబోయే చోటుని గురించి వాటికి చెప్పి అతనికి ఉదయాన అలాగే రాత్రి ఆహారాన్ని అందించమంటాడు. కాకోలములన్నీ ఆహారాన్ని అందించాలి. ఏలీయా గనక సరైన చోట వాటికి కనిపించకపోతే అప్పుడు అతనికి తినడానికి ఏమీ ఉండదు. మీలో ఎంతమందికి తెలుసు దేవుడు మార్గానికి రెండు వైపులా కార్యం చేస్తాడని? ఆయన మీ జీవితంలో పెట్టే వాటిని వర్క్ చేస్తాడు మరియు వాటన్నిటినీ సమకూర్చి కలిపి తీసుకువస్తాడు. కనుక ఆయన చేయమన్నది చేయడమే ఉత్తమం. లేకుంటే మీరు తప్పైన చోటుకు వెళ్ళి దేవుడు మీకోసం చేయాలనుకున్న దాన్ని మిస్ చేస్తారు. దేవుని ఏర్పాటు బహుశా ఏలీయా ఎదురు చూసినది కాకపోవచ్చును. బహుశా అతను తినే ఆహారంలో ఇంకా మంచిదే ఉండాలనే ఐడియా ఉందేమో. కొన్నిసార్లు మన దురాశ, మన అవసరతలు కలిసిపోతూ ఉంటాయి. అయితే ఏలీయాకు కావలసింది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన రుచికరమైన ఆహారాన్ని ఏర్పాటు చేయలేదు. ఏలీయాకు బ్రతికి ఉండడానికి కావలసిన ఆహారం కావాలి. దాన్ని దేవుడు ఉదయాన సాయంత్రం అతనికి అందజేశాడు. ఎలాగైతే తరువాత యేసు కొన్ని రొట్టెలను మరియు కొన్ని చేపలను తీసుకుని వాటిని రెట్టింపు చేసి 5,000 మంది పురుషులకి మరియు స్త్రీలకు పిల్లలకు ఆహారాన్ని ఇచ్చాడో, అలాగే ఈసారి ప్రతిరోజు ఏలీయాని పోషించడానికి కాకోలములను దేవుడు యూజ్ చేశాడు. నిజంగా అదెంతో అద్భుతమైన విషయం. ఎందుకంటే కాకోలములు అన్నిటినీ తింటాయి. అవి స్కావెంజర్స్, దేన్నైనా సరే అవి తింటాయి. అయినా కూడా దేవుడు వాటిని ఆయన అధికారంలో ఉంచుకుని కావలసినంత శిక్షణ ఇచ్చాడు. ఉదయాన మరియు సాయంత్రం ఏలీయాకు మాంసమును అందజేసేలా. దేవుడు తన కొరకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏలీయా భయపడి ఉండవచ్చును. అయితే దేవుడెన్నడూ ఓడిపోడు. మనం గాని ఆయన్ని నమ్మితే దేవుడు ఎల్లప్పుడూ ఏర్పాటు చేస్తాడు. పూర్ణ హృదయంతో నేను అది నమ్ముతాను. నేను ఉదాహరణలు వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే దేవుణ్ణి సేవిస్తున్న ఇన్నేళ్లలో ఆయనన్నడూ ఓడిపోడన్నది నిజమని తెలిసింది. మనం దేవుణ్ణి నమ్మితే ఆయన మన అవసరతలను తీరుస్తాడు. ఈరోజు మనం వినవలసిన ముఖ్యమైన పాఠం అది. మనలో కొంతమంది ఇప్పుడు కఠిన సమయం నుంచి వెళ్తున్నారు. ఇలా అడుగుతున్నారు, నేనేం చెయ్యాలి? నేను చెప్తాను, మీరేం చేస్తే మంచిదో అన్ని విధాలుగా దేవుని చిత్తంలో ఉండండి. దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళకండి. ఎందుకంటే ఒకవేళ వెళితే మార్గం నుంచి తప్పిపోతారు. దేవుని ఏర్పాటు వచ్చినప్పుడు దాన్ని పొందడానికి మీరు ఉండవలసిన చోట ఉండరు. గుర్తుంచుకోండి, విశ్వాసం అనేది ఒక ఆబ్జెక్ట్ అంత మంచిది మాత్రమే అని. ప్రజల్ని గాని నమ్మితే ప్రజలు చేయగలిగిందే పొందుతాము. డబ్బుని గాని నమ్మితే డబ్బు చేయగలదే పొందుతాము. మనల్ని మనం నమ్మితే మనం చేయగలిగిందే పొందుతాము. అయితే దేవుణ్ణి గాని నమ్మితే దేవుడు చేయగలిగింది పొందుతాము. అదే పాఠం ఏలియా నేర్చుకున్నాడు. విశ్వాసపు ప్రక్రియ, దానికై సిద్ధపడ్డం, దాని యొక్క నియమం, ఇక చివరిగా దాని యొక్క ఉద్దేశం. కొంతకాలమైన 7వ వచనము, కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. రోజు తరువాత రోజు ఏలియా వాగు వద్ద కూర్చుండగా రొట్టె మరియు మాంసము వస్తూనే ఉన్నాయి. అయితే కొంచెం కొంచెంగా ఆ వాగు ఎండిపోవడాన్ని అతను చూశాడు. గతంలో పొంగి పొర్లుతున్న వాగు ఇప్పుడు ప్రతిరోజు కొంచెం నీళ్లు ఊరుతున్నాయి. ఒకరోజున అతను అడిగి ఉండవచ్చు, దేవా ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ విశ్వాసం కల మనిషి దేవుడు అసాధారణంగా అతని కొరకు ఏర్పరిచింది కొంచెం కొంచెంగా ఎండిపోవడాన్ని, వాగు పక్కన కూర్చొని చూడ్డాన్ని మీరు ఊహించగలరా? మీలో కొంతమంది మీ వాగులు ఎండిపోవడం చూశారు కాదంటారా? గతంలో ఉన్న పాపులారిటీ మీకు ఇప్పుడు లేదు. మీ హెల్త్ క్షీణిస్తుందేమో. మీ డబ్బుల వాగు, కొన్నిసార్లు మీ స్నేహపు వాగు కూడా. ఒక పర్వతం మీద నిల్చుని కొంతమంది ప్రవక్తలను ఎదుర్కోవడం కంటే ఎండిపోతున్న వాగు వద్ద కూర్చుని చూడడం ఎంతో కష్టమని మీకు తెలుసా? మీ ఏర్పాట్లు తగ్గిపోవడం మొదలవడం మీరు చూసినప్పుడు మీ విశ్వాసం నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రవర్తనకు దాని యొక్క ఉద్దేశము అసలు ఏమై ఉంటుంది? నాకు నమ్మకం ఉంది. ఏమనంటే, దేవుడు ఏలియాకు బోధించాలనుకున్నదే మనకు బోధించాలని అనుకుంటున్నాడు అని. అదేంటంటే, మన విశ్వాసము దేవుని వరాల్లో కాదు ఉండవలసింది, కానీ మన విశ్వాసము దేవునిలోనే ఉండాలి. దేవుడు మన మీద కుమ్మరించే ఆశీర్వాదాల మీద కేంద్రితమై మన విశ్వాసం ఉండకూడదు. మనం కృతజ్ఞతగా ఉండాలి, కానీ మన విశ్వాసం స్వయంగా దేవుని మీదే కేంద్రితమై ఉండాలి. మనం ఈ చిన్న భాగాన్ని మరొకసారి చూస్తే తెలుస్తుంది. దేవుని వాక్య ప్రకారంగా ఏలియా కెరీతు వాగు వద్దకు వెళ్ళాడు అని, అక్కడ అతను ఉన్నాడు.
అతడు వెళ్ళడానికి రెడీ అయినప్పుడు కాదు, లేదా వాగు ఎండిపోయేంత వరకు ఉండాలనో కాదు. బైబిల్ చెప్తోంది ఏమనంటే అతను అక్కడ యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇక్కడి నుంచి లేచి వెళ్ళమనే వరకు ఉన్నాడని. రెండవ అడుగు వేసే సమయం. ఆల్ మార్టిన్ అనే పేరు గల ఒక ఆయన ఏళ్ల క్రితం ఒక ప్రసంగాన్ని బోధించారు. ఒక జర్మన్ విలేజ్లోని చలిని గురించి చెప్తారు. గడ్డకట్టుకుపోయే చలిలో ఒక తల్లి, ఆమె కుమారుడు ఎంతో నిరాశ చెందిన సమయంలో ఉన్నారు. తినడానికి ఆహారం లేదు వారికి. నిప్పు ఆరిపోయింది. కాటేజీని వేడిగా ఉంచడానికి వారి వద్ద కాల్చడానికి చెక్కదుంగలు కూడా లేవు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది. వాళ్ళు ప్రార్థిస్తుండగా అతని కుమారుడు గదిలోంచి వెళ్లి కాటేజ్ తలుపును బార్లాగా తెరిచినప్పుడు చల్లని గాలి లోపలికి రావడం చూసింది. ఆమె అంది, "నువ్వేం చేస్తున్నావని? బయటంతా గడ్డ కట్టుకుపోతుంది, తలుపెందుకు తీశావంది." కాకోలముల కొరకు అమ్మా, ఆ చిన్నబ్బాయి అలా జవాబిచ్చాడు. వాగు వద్ద ఉన్న ఏలియా కథని అతను చదివాడు. దేవుడు ఆయన ప్రవక్త కొరకు ఎలా ఏర్పరిచాడో అతనికి గుర్తుంది. కనుక దేవుడు మంచు ఉన్నా లేకపోయినా కాకోలములను పంపుతాడని నమ్మాడు. కాకోలములు లోపలికి రాగలిగేలా తలుపుని తెరిచాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఆ చిన్న కమ్యూనిటీకి అధికారంలో ఉన్న బుర్గో మాస్టర్ గ్రామంలో అంతా సరిగ్గా ఉందా అని చూడ్డానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ చిన్న ఇంటి ద్వారం తెరిచి ఉండడం చూసి అతనెంతో ఆశ్చర్యపడి చూడ్డానికి లోపలికి వెళ్ళాడు. ద్వారం వద్ద ఆ స్త్రీని కలిసి విషయం ఏమిటని అడిగాడు. దేవుడు ఆయన కాకోలములను పంపుతాడని మా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడని ఆమె చెప్పగా ఆ బుర్గో మాస్టర్ ఇలా అన్నాడు, "నేను మీ కాకోలమవుతాను, ఇప్పటి నుంచి ఎప్పటికీ" అని. బీదరాలైన ఆ స్త్రీ మరియు ఆ బిడ్డ ఏలియా లాంటి వారే. చెడు కాలంలో జీవించారు. ఏలియాకు తెలిసిన దేవుడే వారికి తెలుసు. ఆయన ఏర్పాటు కొరకు వాళ్ళు ప్రార్థించగా మనం ఆయన్ని నమ్మినప్పుడు తెలుసుకోబోయేదే వాళ్ళు తెలుసుకున్నారు. ఆయన సజీవ దేవుడు. ఆయన మాటని ఎల్లప్పుడూ నిలబెట్టుకుని ఆయన ప్రజల కొరకు చింతిస్తాడు. అయితే ఆ చిన్న పిల్లవాడు మనకి పూర్తి నిజాన్ని బోధించాడు. అతడు ద్వారాన్ని తెరిచాడు. అతను నమ్మాడు. ఆశీర్వాదం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనం నేర్చుకోవలసిన పాఠం అదే కాదంటారా? దేవుణ్ణి నమ్మాలి అని, ఆయనలో నమ్మకం ఉంచాలి అని. ఆయన ఇలా అన్నప్పుడు ఇదే మార్గము, దీనిలో నడువు అని మనం నడవడం మొదలు పెట్టాలి. భవిష్యత్తులో ఏముందో మనకు తెలియకపోవచ్చు, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు. అయితే మనం చింతించవలసిందంతా తర్వాత ఏంటన్న దాని గురించే. దేవా, తర్వాత నన్ను ఏం చేయమంటావు అని. నేను నేర్చుకున్న ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు మొదటి పని చేయనంత వరకు రెండవ విషయం ఏమిటన్నది మీరు తెలుసుకోలేరు. దేవుని వద్ద మీ కొరకు ఏముందన్న ఐడియా కూడా మీకు ఉండకపోవచ్చును. అయితే మిమ్మల్ని కొన్ని పనులు చేయమన్నాడు, కానీ మీరు ఇంకా చేయలేదు. దేవుని ఆశీర్వాదాన్ని ఆపి ఉంచారు. దేవుడు చేయమని చెప్పింది చెయ్యండి. ఇప్పుడే చేసి ఆయన నమ్మండి. ఎందుకంటే ఆయన వద్ద ఒక ప్లాన్ ఉంది. అయితే దాన్నంతా ఒకేసారి మీకు ఆయన ఇవ్వడు, మీకు లేదా నాకు కూడా. అలాంటి వారిని నేను ఎవరిని కలవలేదు, తెలియదు కూడా. దేవుణ్ణి నమ్ముతూ ఒక్కసారి ఒక అడుగు వేయండి. ఈరోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం. మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తాపపడండి. యేసుక్రీస్తుని మీ ప్రభువు రక్షకుడిగా అవ్వమని అడగండి. ఈరోజు మీరు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను. మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. జీవిత మలుపు కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను.